హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ అయితే నేను చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ప్రతి యూట్యూబర్ లైఫ్‌లో ఒక సంతోషం అంటే మనం ఒక మెట్టు ఎక్కినట్టు అనమాట. ఒక స్టెప్పు. అదేంటంటే మనము 1,00,000 సబ్స్క్రైబర్స్‌ని సంపాదించుకోవడము. అలాగే మనకి యూట్యూబ్ కూడా ఒక గిఫ్ట్ ప్యాక్ అంటే మనకు ఒక అవార్డ్ అయితే పంపిస్తుంది. సో ఇది రీచ్ అయ్యి కూడా నాకు దాదాపుగా 1.5 మంత్ 2 మంత్స్ అనుకుంటాను. 2 మంత్స్ బ్యాకే వచ్చింది. అప్పటి నుంచి మీకు నా యూట్యూబ్ జర్నీ మీకు షేర్ చేద్దామని అనుకుంటూనే ఉన్నాను, కానీ నాకు అసలు టైం సెట్ అవ్వట్లేదు. సరే, ఎనీవే ఈరోజు వీడియోలో మనము యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి అండ్ నా జర్నీ గురించి మీకు ఈరోజు షేర్ చేస్తాను, చాలా షార్ట్కట్లో. ఓకే, అయితే మీ ముందు నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసిన, లోపల చూసిన. సరే, మళ్ళీ మీ ముందు మళ్ళీ నేను అది ఓపెన్ చేసి చూపిస్తే అదొక సంతోషం అనమాట. అన్బాక్సింగ్ చేశాను, మళ్ళీ చేస్తున్నాను మీకోసం. అయితే వీళ్ళేంటంటే యూట్యూబ్ నుంచి నాకు ఒక అప్రిషియేషన్. సో నేను 1,00,000 సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నాను, ఇంకా రీచ్ అవ్వాలి అన్నట్టుగా వీళ్ళు ఒక అప్రిషియేషన్ లెటర్ అయితే వాళ్ళు మనకి ఇచ్చారు. అలాగే ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం అవార్డ్స్ వస్తాయి మీకు అనేది డైమండ్ కానీ అండ్ ఇవన్నీ కూడా మనకు షేర్ చేశారు. అలాగే ఇంకా అవార్డ్ అనమాట. అవార్డ్ విషయానికి వస్తే ఇది సిల్వర్ ప్లే బటన్ చాలా బాగుంది. ఇదిగోండి, ఇందులో ప్రెజెంటెడ్ టు జ్యోతి గార్డెన్ వ్లాగ్స్ ఫర్ పాసింగ్ 1,00,000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అని ఉందన్నమాట. సో ఎనీవే ఇది ఒకటే కాదు, మనం ఇంకా 1,000,000 సబ్స్క్రైబర్స్ వరకు వెళ్ళాలి అని వాళ్ళు మనకి అప్రిషియేషన్ చేస్తూ ఈ అవార్డు అయితే షేర్ చేశారు. సరే, మనం ఎలా స్టార్ట్ చేసాము, ఈ గార్డెన్ వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది మీకు చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే లాక్డౌన్ పీరియడ్లో అందరూ లాక్డౌన్లోనే స్టార్ట్ చేసి ఉంటారు. నేను లాక్డౌన్కి బిఫోరే స్టార్ట్ చేశానండి. కాకపోతే ఇంత అంటే టెర్రస్ గార్డెన్ కాదు, మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్నగా గోంగూర అవి పెడదామనేసి నేను ఒక కొన్ని కంటైనర్స్ అయితే తెచ్చుకొని స్టార్ట్ అయితే చేసిన తర్వాత ఆ గోంగూర అవి వేస్తే మొలకెత్తాయి కానీ విపరీతమైన పురుగులు అనమాట, గొంగళి పురుగులు. అంటే ఇలాగే వర్షాకాలంలో స్టార్ట్ చేశాను. నాకు యాక్చువల్గా ఏదైనా భయం లేదు, కానీ ఆ ఎలర్జిక్ అనమాట. గొంగళి పురుగులు చూస్తే చాలా భయం వేస్తుంది. అందుకని నేను ఆపేశాను, కానీ చాలా ఇష్టం ఉండింది, ఆపేశాను. ఆ కోరిక ఎప్పుడు నెరవేరిందంటే, యాక్చువల్గా వర్కింగ్ ఉమెన్కి చాలా కష్టం కదండి గార్డెనింగ్ చేసుకోవడము, ఇల్లు మెయింటైన్ చేయడం, పిల్లలు ఇవన్నీ ఉంటాయి. సో మళ్ళీ నేను చాలా బిజీగా ఉండే స్టార్ట్ చేయలేకపోయాను. లాక్డౌన్లో నాకేంటంటే నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో నేను అసోసియేట్ ప్రొఫెసర్ అనమాట. సో నాకు అప్పుడు చాలా టైం దొరికింది. అండ్ కాలేజ్కి మనకి హాలిడేస్ వచ్చాయి కదా, పిల్లలందరికీ హాలిడేస్ ఉండే, ఆన్లైన్ క్లాసెస్ ఉండే. సో నేను ఆ టైంలో అప్పుడు స్టార్ట్ చేశాను. కొంచెం టైం దొరికింది కాబట్టి, అది కూడా ఎట్లా అంటే కూరగాయలు కూడా మనం బయట ఉన్నవి కూడా ఈ కరోనా వైరస్ ఉంటుందేమో, అసలు కాంటాక్ట్ ఉండకూడదు, వాటిని ఇలా గడగాలి అలా గడగాలి ఇలా అలా అని చెప్తుంటే భయం వేసి, టెర్రస్ చాలా పెద్దగానే ఉంటుంది. సో టెర్రస్ ఉంది, మనకు ప్లేస్ ఉంది, మనం స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని స్టార్ట్ చేశాను కదా. అది కూడా సమ్మర్ అనమాట. అండ్ కిందనే కొన్ని గ్రో చేసి విత్తనాలు అవి వేసి వచ్చిన తర్వాత చిన్నగా ఒక కారు టైర్లు ఉంటాయి కదండి పాతవి, అవి వేసి అలా కొన్ని బెండ అవి పెట్టామన్నమాట. ఆకుకూరలు అవి పెడితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ అనమాట. ఇంకా మిగతావి ఎలా పెంచాలి, కంటైనర్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది అట్లా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా కంటైనర్స్ అన్నీ పాత కంటైనర్స్ తక్కువ కాస్ట్లో మనం చేసుకోవాలి కదా. సో అట్లా థర్మాకోల్ బాక్సెస్, తర్వాత పాత కూలర్ టబ్స్ యూస్ చేసినవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా బయట స్క్రాప్ షాప్లో దొరుకుతాయి మనకు 50 రూపీస్కి ఒకటి. అట్లా అవి కలెక్ట్ చేసుకోవడం అబ్బో మామూలుగా కాదు. చాలా తిరిగాను వాటి కోసము. అండ్ వాటికి ఫెర్టిలైజర్స్ ఏమి ఇస్తే ఎలా పెరుగుతాయి అన్నది నేను అంటే ఎక్కువ రిజల్ట్ రావాలి, ఫాస్ట్గా గ్రోత్ ఉండాలి, ఆర్గానిక్గా పెంచుకోవాలి, పురుగులు రావద్దు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి నేను కొంతమంది ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కోసం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటటువంటి ఆ యొక్క రైతులు ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళని కూడా కలిశాను. వాళ్ళు నాకు ఈ మనం యూజ్ చేసేటటువంటి ఈ యొక్క ఆయిల్ కేక్స్ ఉంటాయి కదండి, ఆయిల్ కేక్స్ కానీ, మునగాకు పొడి కానీ, తర్వాత గుమ్మడి కానీ, అలాగే బనానా ఫెర్టిలైజర్ కానీ, ఇలాంటి వాటి వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయని వాళ్ళు చెప్పడము, నేను వాటన్నిటిని వేసి మంచి రిజల్ట్స్ తీసుకోవడము, తర్వాత అలా స్టార్ట్ చేశాను. సరే, ఎనీవే స్టార్ట్ చేశాను, కానీ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి,
ఎలా మనల్ని కామెంట్స్ చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. నేను ఒక కాలేజ్లో వర్క్ చేసేదాన్ని. చాలామంది నవ్వుకున్నారండి. ఫస్ట్ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈవిడేంటి ఇలా టెర్రస్ మీద ఈ మొక్కలు పెంచడం ఏంటి, ఇలా చెప్పడం ఏంటి, నేను షేర్ చేశాను అనమాట వీడియోస్ అనేది. నాకు ఇంట్రెస్ట్ ఉండే, సరే నేను చేసేది అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంతమంది స్టార్ట్ చేసుకుంటారేమో, ఎలా ఫాలో అవుతున్నానో చూద్దామనేసి నేను సక్సెస్ అయ్యాక కొన్ని పండించిన తర్వాత నేను ఐ స్టార్టెడ్ అనమాట వీడియోస్ షేర్ చేశాను. షేర్ చేసినప్పుడు ముందు మన సరౌండింగ్స్లో నేను ఇది అందరికీ చెప్పదలుచుకున్నాను అనమాట. ఎందుకంటే ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే మనం ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు ఎవ్వరు కూడా మనల్ని అప్రిషియేట్ అనేది చేయరు అనమాట. ఫస్ట్ మన మీద రాళ్ళే విసురుతారు, కామెంట్స్ చేస్తారు, నవ్వుకుంటారు. కానీ మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం చేసే పనిని మనం నమ్ముకోవాలి. అండ్ దాని యొక్క ఫ్యూచర్లో రిజల్ట్స్ అనేవి మనము ఏంటి అన్నది మనకు క్లారిటీ ఉండాలి. సో ఈ 3 కనుక మనం ఉంటే చాలా చక్కగా ముందుకెళ్ళిపోవచ్చు. నేను అవన్నీ ఏవి పట్టించుకోలేదండి. మనకు తెలిసిన వాళ్ళు చాలా కామెంట్స్ చేస్తారు, నవ్వుకుంటారు, ఇబ్బందులు పెడతారు కొంచెం. బట్ కాన్ఫిడెంట్గా ఉండాలి. అలా చేస్తూ ఉంటే మనం సక్సెస్ అవుతున్నట్టుగా మనము అనుకోవాలి. ఇది నేను అందరికీ చెప్తాను. అట్లానే తీసుకున్నాను నేను. అలాగే ఇంకా పండించడం స్టార్ట్ చేశాను అనమాట. చాలా వర్కౌట్ చేశాను. అసలు నాకు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి చిన్న పిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకునేదాన్ని మొక్కల్ని. త్వరగా ఇంటికి రావాలి, ఎలా ఉన్నాయో, గార్డెన్ ఎలా ఉందో అని పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. ఈవినింగ్ రాగానే ఫస్ట్ నేను బ్యాగ్ ఎక్కడ పడేసి పైకి వెళ్ళి మొక్కల్ని చూసుకునేదాన్ని. వాటికి కావాల్సినటువంటి పెయింటింగ్ కానీ, తర్వాత ఏవైనా సరే వాటర్ ప్రూఫింగ్ కానీ, ఇవన్నీ కూడా సెల్ఫ్గా చేసుకున్నాం స్టార్టింగ్లో. అయితే ఇవన్నీ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళ సహకారం కూడా చాలా చాలా అవసరం. ఇందులో నాకు అందరూ హెల్ప్ చేశారండి, ఇంక్లూడింగ్ మై చిల్డ్రన్. ఇందులో మా పెద్ద బాబు అలాగే మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఆ సాయిల్ మిక్స్ చేసుకోవడానికి కానీ, వాటిని కంటైనర్స్లో ఫిల్ చేసుకోవడానికి కానీ, వీడియోస్ ఎడిటింగ్కి కానీ, థంబ్నెయిల్స్ చేసుకోవడానికి కానీ చాలా నేర్పించారు. సో వాళ్ళందరూ హెల్ప్ చేశారు కాబట్టి నేను సక్సెస్ అనేది తీసుకున్నాను. ఈ జర్నీలో నేను స్టార్ట్ చేసినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, నేను ఏదైతే ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవడానికి కష్టపడ్డానో, నేను చాలామంది రైతులను కలిసి మొక్కకు కావాల్సినటువంటి ఎన్పికేని మనము ఆర్గానిక్గా ఎలా ఇవ్వచ్చు, అలాగే వాటికి కావాల్సినటువంటి పెస్ట్ని వాటికి వచ్చే పెస్ట్ కానీ, తర్వాత డిసీజెస్ కానీ, తెగుళ్ళు వస్తాయి కదండి బాగా, వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నాకు మెయిన్గా ఏంటంటే ఆయిల్ కేక్స్లో, అలాగే మునగాకు పౌడర్లో కానీ, తర్వాత గుమ్మడి, తర్వాత సీతాఫల గింజలు, వీటన్నిటిలో మంచి పోషకాలు ఉంటాయి మొక్కలకు అందించడానికి. అలాగే వాటితో పాటు జీవామృతం చాలా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుందండి. అది కూడా గిర్రావు నుంచి వచ్చేటటువంటి యూరిన్ కానీ, వీటి నుంచి వచ్చిన వాటితో తయారు చేసినటువంటి జీవామృతం కానీ, అలాగే పంచగవ్య కూడా చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ని అయితే ఇస్తుంది. సో వీటి ద్వారా తయారు చేసినటువంటి ఫెర్టిలైజర్స్, అలాగే బనానాస్, అరటిపళ్ళు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయండి. సో నేను ఇన్వెంట్ చేశాను అనమాట ఫార్ములా లాగా. అంటే ఎన్పీకే మిక్స్ కానీ, ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, అలాగే వాటితో పాటు బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, పంచగవ్య, జీవామృతం, ఇలాంటివన్నీ తయారు చేసి చాలామందికి పంపించాను నేను అందరూ అడిగినప్పుడు. సో అలా చిన్నగా వాట్సాప్లో పంపించడం స్టార్ట్ చేసిన అనమాట. సో అవి పంపించడము, నేను యూస్ చేయడము, చాలా ప్లెంటీ ఆఫ్ హార్వెస్ట్ తీసుకోవడము, ఇవన్నీ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైనటువంటి మరపురాని అనుభూతులు అనమాట. ఎప్పటికీ జ్ఞాపకాలు గుర్తుకుంటాయి. అలా నేను ఈ జర్నీని అయితే స్టార్ట్ చేసిన. అవే నేను మీకు షేర్ చేశాను, ఇప్పటికీ పంపిస్తున్నా. మీరు మార్నింగే గుడ్ మార్నింగ్ జ్యోతి గారు, ఈరోజు ఈ హార్వెస్ట్ వచ్చింది, ఈ ఫ్లవర్స్ వచ్చాయి, వీటిని దేవుడికి ఇలా పూజ గదిలో పెట్టాము అని నాకు ఇమేజెస్ పెడుతూ ఉంటారు. నాకు అది ఎంతో తృప్తినిస్తుందండి. ఇంతకంటే ఏం కావాలని అనిపిస్తుంది అనమాట. అది నేను స్టార్ట్ చేసినటువంటి ఫెర్టిలైజర్ యొక్క సక్సెస్ అనమాట. ఇలా ఇది ఇంకా ఈరోజు ఏం చెప్తున్నా అంటే, యూట్యూబ్లో కేవలం మనీయే కాదండి, మనీ కోసమే స్టార్ట్ చేయడం కాదు. దయచేసి ఎవరైనా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయగానే అందరూ నవ్వుతూ ఉంటారు, కామెంట్స్ చేస్తారు, గేలి చేస్తారు, ఇవన్నీ ఏమీ పట్టించుకోవద్దు. మనకు క్లారిటీ ఉండాలి. మనం ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచి పని చేస్తున్నప్పుడు మనం దాంట్లో ఎవరి కామెంట్స్ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళటమే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది అదే వచ్చేస్తుంది. మనం కంటిన్యూస్గా మీరు వీడియోస్ అనేవి పెడుతూనే ఉండాలి, ఆగకూడదు అనమాట. ఓకే, అది ఇంకేం చెప్పాలి. ఇంకా మనీ యూట్యూబ్లో ఎంత మనీ వచ్చిందంటారా? మనీ అనేది ఇంకా అది నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనీ కోసం అని కాదండి, మనకు కొన్ని ప్యాషన్ ఉంటుంది, ఇది చేయాలి అన్నప్పుడు అది ఇచ్చే తృప్తి ముందర డబ్బు అనేది అసలు మ్యాటరే కాదు. డబ్బు కూడా వస్తుంది, అది కూడా మన కష్టానికి ఫలితం అనేది ఎక్కడ పోదు కదా. ఆ డబ్బు కంటే ముఖ్యంగా కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటంటే టెర్రస్ గార్డెన్లో మనం పండించిన కూరగాయలు తీసుకుంటాం, పండ్లు తీసుకుంటాం,
అలాగే వాటికి కావాల్సిన మనీ కూడా మనం ఏమి ఖర్చు పెట్టాం కదా, బయట నుంచి ఏం తెచ్చుకోము కదా, కొని తెచ్చుకోము, మన కూరగాయలే మనం తీసుకుంటాము. అండ్ ఎవరికైనా షేర్ చేసినప్పుడు, వాళ్ళు అప్రిషియేట్ చేసినప్పుడు చాలా అంటే చాలా సంతృప్తినిస్తుంది అనమాట. అది కొంత మనీ కూడా వస్తుంది. అండ్ ఇది నేను ఇంకా మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. దీని అంతటికీ కారణము, ఈ సక్సెస్కి కారణం మీరే. మీ ద్వారానే నాకు ఇంత సక్సెస్ వచ్చింది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలండి. చెప్పాను కదా, నేను మా బాబు కానీ మా హస్బెండ్ కానీ నాకు చాలా హెల్ప్ చేశారు. టెర్రస్ గార్డెన్లో నేను మొదలుపెట్టినప్పుడు ఈ థంబ్నెయిల్స్ చేసుకోవడానికి కానీ, వీడియో ఎడిటింగ్స్ కానీ, తర్వాత మొక్కలు పెంచడానికి కానీ, వాటికి ఎరువులు ఇవ్వడం కానీ, వాటికి కావాల్సిన వర్క్ చేసుకోవడానికి కానీ, వాటికి సంబంధించినటువంటి కంటైనర్స్ తెచ్చుకోవడానికి కానీ, ఏదైనా సరే వాళ్ళ సహాయం లేకుండా, ఇంట్లో వాళ్ళ సహాయం లేకుండా ఒక్కళ్ళైతే చేయలేము. సో ఎవరైనా మీ ఇంట్లో ఇలా మొక్కలు పెంచుకుంటారంటే తప్పకుండా మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు, నాకు ఇంట్రెస్ట్ ఉందండి, చేయాలని ఉంది, కానీ మా ఇంట్లో వాళ్ళు ఇలా అంటున్నారు, నవ్వుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, లేకపోతే వద్దంటున్నారు అని చెప్తా ఉంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. మొక్కలు పెంచుకోవడం మంచిదే, ఆరోగ్యానికి మంచిది, మనకు ఫుడ్ దొరుకుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం పండించిన కూరగాయలు అనమాట. అది ఇంకేం చెప్పాలి. అలాగే ఈ జర్నీలో నేను jyotinaturals.com అని ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేశాను. అందులో మీకు కావాల్సినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి. మీరు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు అందులో ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, ఆర్డర్స్ పెట్టుకొని తీసుకోవచ్చు. వాటిని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేను మీకు గైడ్ చేస్తానండి వాట్సాప్ ద్వారా. చాలామందికి పంపించాను, ఎప్పుడు తీసుకుంటూనే ఉన్నారు, రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. అది కూడా ఒక ఫ్యామిలీని అయితే ఇచ్చింది, గార్డెన్ ఫ్యామిలీ. మా మొక్కలే మా దేవతలు, నేనైతే అలాగే అనుకుంటాను. నాకు ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చాయి మొక్కలు అనేవి. ఇంకా ఇది బాగా ఎదగాలి, ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి అంటే మీరు కూడా వీడియోస్ లైక్ చేయాలి, షేర్ చేయాలి. అప్పుడే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఇంకా మరిన్ని ప్రోడక్ట్స్ నేను తీసుకురాగలుగుతాను. అండ్ ఈ జర్నీలో నేను హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా తీసుకొని వచ్చాను. భృంగరాజ్ ఆయిల్ అయితే చాలా సక్సెస్ అయింది. అలాగే రోజ్మేరీ ఆయిల్ కానీ, ఆనియన్ హెయిర్ ఆయిల్ కానీ చాలా మంచి పేరు వచ్చిందండి, చాలా బాగున్నాయి. సో ఈ షాంపూ కూడా చాలా 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 సక్సెస్ అయింది. ఇంకా సక్సెస్ఫుల్గా చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలని ఉంది, కష్టపడాలని ఉంది. మీ అందరి ఎంకరేజ్మెంట్, తోడ్పాటు ఇప్పటిదాకా ఎలా ఉందో నాకు అలానే ముందుకెళ్ళాలి. అలాగే నేల మీద కూడా కొన్ని పండ్ల మొక్కలు నేను పండించాలి, పెట్టాలి. అలాగే ఇంకా ఆర్గానిక్గా ఏదైనా ఎక్కువ కూరగాయలు పండించి లార్జ్ స్కేల్లో పండించి మీకు అందరికీ సప్లై చేయాలి, పంపించాలని చాలా కోరికలు ఉన్నాయి. అవన్నీ నెరవేరాలని మీరు కూడా కోరుకోండి. మీరు కూడా నన్ను సక్సెస్ అవ్వాలని నా కోసం మీరు కూడా కోరుకుంటే తప్పకుండా అది నెరవేరుతుంది. నేను పండించుకోవడమే కాకుండా మీకు కూడా పంపించగలిగేటటువంటి ఆ యొక్క స్థితికి నేను వెళ్ళాలని నా యొక్క కోరిక అనమాట. సరేనా? ఈ కోరిక పెద్దదే, తీరుతుందో లేదో తెలియదు అనమాట. అది ఈ యూట్యూబ్ స్టోరీ. ఓకే, నేను అందరికీ ఒకటే చెప్పేది, యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మీకు ఏదైనా మంచి వర్క్ ఏది వచ్చినా సరే నలుగురికి పంచండి. మీరు ఆ సక్సెస్ని తీసుకోండి, ఇలా అవార్డ్స్ తీసుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది, మనకు చాలా సంతృప్తినిస్తుంది, మంచి పేరును కూడా తీసుకొస్తాయి. ఎవరైనా కామెంట్ చేస్తున్నారంటే మీరు సక్సెస్ అవుతున్నారని అర్థం, అంటే రీచ్ అవుతున్నారనమాట. ఓకే, ఇంకేం చెప్పాలి. ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. బాగుందా? మీరు లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మరో మంచి వ్లాగ్తో మనం జ్యోతి గార్డెన్లో మళ్ళీ కలుద్దాం. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా మంచి మంచి కాంబోస్ కూడా ఉంటాయండి, వాటి ఆఫర్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ణ సుఖినో భవంతు.